Yeah, good morning, Amma. Today's topic is enumerated data type. Enumerated data type. సో అసలు ఎన్యూమిరేటెడ్ డేటా టైప్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనకు అసలు ఈ రోజుతో డేటా టైప్స్ అనే కాన్సెప్టే అయిపోతుంది. సో అసలు 4 types ఆఫ్ డేటా టైప్స్ వీ హ్యావ్. సో ఫస్ట్ ఏంటి అంటే ప్రిమిటివ్ డేటా టైప్ అంటారు. అంటే ఏంటంటే ఇంటీజర్ని, క్యారెక్టర్, ఫ్లోట్, స్ట్రింగ్ని, వీటిని ప్రిమిటివ్ డేటా టైప్ అని అంటారు. సో నెక్స్ట్ డెరైవ్డ్ డేటా టైప్ అంటే చూడండి, మనం ప్రీ డిఫైన్డ్ డేటా టైప్ అంటే వీటిని ప్రీ డిఫైన్డ్ డేటా టైప్ అని అంటారు. ప్రీ డిఫైన్డ్ ముందుగా ఎవరో కనిపెట్టిన డేటా టైప్స్ అని కూడా అంటారు. సో ఇప్పుడు డెరైవ్డ్ అంటే ఏంటంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని కూడా అంటారు. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సో ఎర్ఐ, సో పిటిఆర్ ఫర్ పాయింటర్. మొన్న మీకు ఫంక్షన్స్ చెప్పినప్పుడు జస్ట్ చెప్పాను. సో చెప్పకపోయినా 5th యూనిట్ అంతా ఇదే టాపిక్ మళ్ళీ చెప్తాను. సో స్ట్రక్చర్స్ ఈ యూనిట్లోనే ఉంటుంది. అలాగే యూనియన్స్, ఈ 4 కూడా డెరైవ్డ్ డేటా టైప్ అని అంటారు. అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సో మూడోది వైడ్. వైడ్ అంటే నథింగ్, ఇట్ రిటర్న్స్ నథింగ్ అని మీకు చాలాసార్లు చెప్పాను. దిస్ ఈజ్ ఆల్సో వన్ డేటా టైప్. సో ద ఫైనల్ ఈజ్ ఈ నమ్ అని అంటారు. ఈ నెంబర్ అనకూడదు, ఈ నమ్. సో దిస్ ఈజ్ ఆల్సో సెట్ టు బి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ సెట్ టు బి ప్రీ డిఫైన్డ్ డేటా టైప్ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్. ఈ 4. సో దీస్ ఆర్ సెట్ టు బి derived data type or non-primitive data type. Non-primitive or derived data type. This is wide data type. This is enum. E number అని చదవకండి. enum data type. So this is also user defined data type and ఇవి కూడా user defined data type. సో ఇప్పుడు అసలు ఈ డేటా టైప్స్ గురించి ఎందుకు మనం నేర్చుకోవాలి అంటే కనుక ఫస్ట్ ఈరోజు మనం ఈ నెంబర్ డేటా టైప్ గురించి ఎందుకు నేర్చుకోవాలి, అసలు అది ఏంటి. సో ఫస్ట్ ఎన్యూమరేటెడ్ అన్న ఎన్యూమరేషన్ అన్న ఒకటే. ఎన్యూమరేటెడ్ డేటా టైప్ అన్న ఎన్యూమరేషన్ డేటా టైప్ అన్న ఒకటే. సో దిస్ ఈస్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్, సేమ్ యాజ్ స్ట్రక్చర్ యూనియన్ లాగే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సో నెక్స్ట్ ఇందులో ఏముంటుందంటే ఎన్యూమరేటెడ్ డేటా టైప్ కన్సిస్ట్స్ ఆఫ్ ఇంటీజర్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ అంటే ఏంటి, int a is equal to 1 అని ఇచ్చాం కానీ here is a 1 is a constant. We cannot change the value once we derived. ఒకసారి మనం ఇస్తే ఈ వాల్యూని మనం చేంజ్ చేయలేం. సో దట్ ఈస్ సెట్ టు బి కాన్స్టెంట్. అలాగే కన్సిస్ట్స్ ఆఫ్ ఇంటీజర్ కాన్స్టెంట్స్ అండ్ ఎవ్రీ కాన్స్టెంట్ విల్ హ్యావ్ అన్ నేమ్. సో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో ప్రోగ్రాంలోకి వెళ్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఎలా, హౌ టు డెరైవ్ యాన్ enum డేటా టైప్. ఎలా ఒక enum డేటా టైప్ని మనం డెరైవ్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ అసలు స్ట్రక్చర్ని యూనియన్ ఎలా డెరైవ్ చేసాము, సేమ్ అలాగే ఎలా స్ట్రక్చర్ నేమ్, సేమ్ అలాగే యూనియన్ నేమ్. సో సేమ్ అంతే
స్ట్రక్చర్కి స్ట్రక్ట్ అనే కీవర్డ్, యూనియన్స్కి యూనియన్ అనే కీవర్డ్, ఎన్యూమిరేటెడ్ డేటా టైప్కి ఈనర్మ్ అనే డేటా టైప్. సో ఇది స్ట్రక్చర్ నేమ్ అవుతుంది, ఇది యూనియన్ నేమ్ అవుతుంది. సో అలాగే ఇక్కడ కూడా ఐడెంటిఫైర్ అని రాస్తాం. సో ఐడెంటిఫైర్ అంటే నేమ్ కూడా సేమ్ నేమ్. కానీ స్ట్రక్చర్లో అయితే ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి ఎలిమెంట్స్ ఇస్తాం, యూనియన్లో కూడా అంతే, ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి ఎలిమెంట్స్ ఇస్తాం కట్. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇది కింద ఓపెన్ చేస్తాం, ఇది యొక్క పక్కనే ఓపెన్ చేసి వాల్యూస్ ఇస్తాం. వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 ఇలా క్లోజ్ చేస్తాం. అంటే ఇక్కడేమో ఈ నేమ్ తర్వాత కింద ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి ఇంట్ ఏ కామా క్యారెక్టర్ సి కామా అని ఎలిమెంట్స్ ఇస్తాము, ఇక్కడ మనం వాల్యూస్ ఇస్తాం, అంతే డిఫరెన్స్. సో దానికి మించి అంతకు మించి డిఫరెన్స్ ఏమీ ఉండదు స్ట్రక్చర్కి యూనియన్కి ఈనమ్కి. సో ఇప్పుడు మనం ఈనమ్లో వాల్యూస్ ఇచ్చాం కదా. సో వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈనమ్, సో సంథింగ్ ఏదో ఒక పేరు ఇచ్చాము. సో ఏదో ఒక పేరు మన ఇష్టం, నేను బిఎస్సి అని ఇచ్చాను. సో ఇచ్చి ఇక్కడ వాల్యూ 1 కామా, వాల్యూ 2 కామా, వాల్యూ 3 కామా అని ఇలా ఇచ్చాను. సో ఇనీషియల్గా డిఫాల్ట్గా ఫస్ట్ వాల్యూ విల్ బి వాల్యూ 1 విల్ బి 0, వాల్యూ 2 విల్ బి 1, వాల్యూ 3 విల్ బి 2. ఇనీషియల్గా వాల్యూ మనం ఏమి ఇవ్వకపోతే ప్రీడిఫైన్డ్గా డిఫాల్ట్గా ఫస్ట్ 0తో స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. ఈయన మంత్ జాన్యువరి, ఫిబ్రవరి, మార్చ్ అని ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు మనం వీటికి ఏ విధమైన వాల్యూస్ ఇవ్వలేదు. సో డిఫాల్ట్గా జాన్యువరికి 0th వాల్యూ, ఫిబ్రవరికి 1 వాల్యూ, మార్చ్కి